నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014 నుంచి 2024 వరకు ఒక్క స్కీమ్ కూడా మిస్ అవ్వకుండా అండ్ ఈ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అండ్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతారు అంటే ఏ ఇయర్లో లాంచ్ అయింది, ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, దాని ఎయిమ్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తా. 2014 నుంచి 2024 వరకు 2023-24లో బడ్జెట్లో వచ్చిన స్కీమ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్ కూడా నేను అన్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం వాళ్ళకి నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడ ఇంగ్లీష్లో టెక్స్ట్ ఉందని చెప్పేసి మీరు ఏం వర్రీ అవ్వకండి. మీరు ఒకసారి వీడియో క్లియర్గా వింటే మీకు అది గుర్తుండిపోతుంది. మెయిన్గా ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందని చెప్పేసి ఒక కన్ఫ్యూజింగ్ ఏరియా ప్లస్ ఇయర్ అనేది కూడా డైలమా ఉంది. చాలామంది రకరకాల వీడియోలలో రకరకాలుగా పెడుతున్నారు కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ని అఫీషియల్ సైట్స్ నుంచి తీసుకొని చేయడం జరిగింది. కాబట్టి ఈ ఒక్క సింగిల్ వీడియోలో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నేను కవర్ చేస్తున్నా. ఓకేనా? ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తా. ఫస్ట్ 2014 నుంచి 2020 వరకు ఒక వీడియో, 2020 నుంచి 2024 వరకు ఇంకో వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఒకటే సింగిల్ వీడియోలో బాగా లెంతీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ మనకి ఏంటి స్కీమ్స్ ఏంది, ఏ విధంగా అడుగుతారు అన్నీ నేను వీడియోలో ఏంటంటే స్కీమ్స్ గురించి చెప్తూ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో కూడా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తుండిపోతుంది. సింపుల్గా మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా మీరు ఈజీగా వినొచ్చు, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్దాం. నేను ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పాను నేను స్కీమ్స్ మీద చేస్తాను అని చెప్పి. ఫైనల్లీ ఇది అయింది, మీ ముందుకు తీసుకొచ్చిన. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్ఫ్యూజింగ్ ఏరియా కాబట్టి దీని మీద మనకి ఎవ్రీ టైం క్వశ్చన్ పడుతుంది. సో ఇది కూడా మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అని చెప్పేసి 1-2 సార్లు పాజ్ చేసుకొని చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్ ఏరియా. ఓకేనా? డేట్ ఆఫ్ లాంచ్ ఆఫ్ ద స్కీమ్, డేట్ అవసరం లేదండి, ఇయర్ అయితే పక్కా అడుగుతున్నాడు. రీసెంట్గా అయితే డేట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. ఓకేనా? వెళ్దాం ఇప్పుడు స్కీమ్స్లో. ఫస్ట్ జన్ ధన్ యోజన, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ జన్ ధన్ యోజన. ఓకేనా? ఇయర్ ఆఫ్ లాంచ్ ఏంటిది? 28th August 2014. 28th August 2014. మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఇది సింపుల్గా అందరు గుర్తుంటుంది. దీంట్లో జన్ ధన్ యోజన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2024 తోటి 10 years కంప్లీట్ చేసుకుంది. 2024 28th Augustకి 10 years కంప్లీట్ చేసుకుంది కాబట్టి దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి దేనికోసం ఇది? ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీని స్లోగన్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 10 years అయింది కదా. మై అకౌంట్ ద క్రియేటర్ ఆఫ్ ది డెస్టినీ. ఓకేనా? ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన అకౌంట్లో డబ్బులు లేకున్నా కూడా 10,000 రూపీస్ వరకు మనం డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు 5,000 ఉంటే ఇప్పుడు 10,000 వరకు ఇంక్రీజ్ చేశారు. 2 lakh యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ ఎంత 2 lakhsకి పెంచారు. అంతకుముందు 1 lakh ఉండేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఇన్ ఇండియా 28th September 2014 మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మీ అందరికీ తెలుసు. ప్రమోటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా, ఇండియాలోనే తయారు చేయాలి, ఇండస్ట్రీస్ ఇండియాలోనే పెట్టాలి అనే స్వదేశం నుంచి వచ్చే పెట్టుబడులను ఎక్కువ మొత్తంలో ఆకర్షించాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛ భారత్ మిషన్ 2nd October 2014 గాంధీజీ పుట్టినరోజు లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకేనా? ఈ మినిస్ట్రీస్ క్లియర్గా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. శానిటేషన్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ బిహేవియర్, ఈ శానిటేషన్ గురించి ఒక అవగాహన లాగా కూడా ఈ స్కీమ్లో డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడిగింది. దీని మీద మళ్ళీ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నవి. దీన్ని బేస్ చేసుకుని మన స్వచ్ఛ భారత్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకేనా? అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. ఇయర్ ఆఫ్ లాంచ్ 11th October 2014. 2nd October 2014 మనకు స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చింది. ఒక 9 daysలో ఇది లాంచ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఏమొస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, విలేజెస్ని డెవలప్ చేయడం కోసం సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అనేది రూరల్ డెవలప్మెంట్, విలేజెస్ని డెవలప్ చేయడానికి. ఓకేనా? శ్రమహేవ్ జయతే యోజన, వెరీ వెరీ ఇంపార్టెంట్. 16th October 2014. ఒక మినిస్ట్రీ ఆఫ్ లేబర్. జస్ట్ మినిస్ట్రీస్ ఎక్కువ గుర్తుంచుకోండి. అంత పాపులర్ కానీ స్కీమ్స్ ఏంటంటే మినిస్ట్రీస్ అడుగుతాడు. ఎందుకంటే పాపులర్ కాదు కాబట్టి మనం ఆ మినిస్ట్రీస్ మనం కరెక్ట్ ఫోకస్ చేయం. ఓకేనా? లేబర్ డెవలప్మెంట్ కోసం మిషన్ ఇంద్రధనుష్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఇంద్రధనుష్ 2.0, 3.0, 3.0, 4.0 ఇలా ఎవ్రీ ఇయర్ రీలాంచ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంతకుముందు 7 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లల కోసం. ఈ వ్యాక్సిన్స్ ఎవరికి? చిన్నపిల్లల్లో మనకు రోగ నిరోధక శక్తి,
ఓకేనా, రెసిస్టెన్స్ అంటే వ్యాధుల నుంచి రెసిస్టెన్స్ పెంచుకోవడానికి మనకు తీసుకొచ్చిన స్కీమే మిషన్ ఇంద్రధనుష్. ఓకేనా, 7 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 12 టైప్స్ ఎన్ని వ్యాక్సిన్స్ 12 టైప్స్కి ఇంక్రీజ్ అయింది. స్టేట్మెంట్ వైజ్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకండి. 25th December 2014. డన్. నెక్స్ట్ ఎక్కడైనా మీకు మినిస్ట్రీ అది ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే పాజ్ చేసుకొని మంచిగా చూడండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేటీ బచావో బేటీ పడావో సుకన్య సమృద్ధి యోజన, ఇవి రెండు కూడా ఒకటే రోజు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ హర్యానాలోని పానిపట్ అనే ప్లేస్లో లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు సెక్స్ రేషియో ఇంక్రీజ్ చేయడము, వాళ్ళ ఎడ్యుకేషన్ని పెంచడం గురించి రెండింటిని తీసుకొచ్చారు. మినిస్ట్రీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఒక కొంచెం ఇంటిగ్రేటెడ్ స్కీము. ఒకటే మినిస్ట్రీ దీన్ని డీల్ చేయట్లేదు. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక మినిస్ట్రీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఒక మినిస్ట్రీ, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయింది. ఓకేనా, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఏమైంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయింది. కాబట్టి ఈ 3 మినిస్ట్రీస్, ఈ 2 స్కీమ్స్కి 3 మినిస్ట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 22nd January 2015 రోజు గ్రూప్ 3లో దీని క్వశ్చన్ అడిగాడు. 22nd June అని ఇచ్చాడు. జూన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఆ రోజు ఒక ట్రిక్ చెప్పా ఎట్లా గుర్తుంచుకోవాలో, ఇంతకుముందు వీడియోలో ప్లానింగ్ సిస్టంలో చెప్పినట్టు. అవి ఒకసారి చూడండి వీలైతే. మేక్ గర్ల్స్ సోషల్లీ ఫినాన్షియల్లీ సెల్ఫ్ రిలయంట్ త్రూ ద ఎడ్యుకేషన్, అంటే సొసైటీ పరంగా ప్లస్ ఫినాన్షియల్ అంటే ఎకనామికల్ పరంగా డబ్బుల పరంగా ఎట్లయినా కూడా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. ఎట్లా చేస్తారు, సుకన్య సమృద్ధి యోజన అంటే అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ తీసి డబ్బులు సేవ్ చేయడం ఉంటుంది కదా, సో అది ఎడ్యుకేషన్కి యూజ్ చేయొచ్చు. మళ్ళీ మ్యారేజ్ వచ్చిన తర్వాత కూడా మనీ డ్రా చేసుకొని బ్యాంకులోకి వెళ్ళి ఆమె పెళ్లి ఖర్చులు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి సుకన్య సమృద్ధి యోజన దీంతో ఎడ్యుకేషన్కి, ఫినాన్షియల్గా, సోషల్గా అన్నిటికీ సెక్స్ రేషియో కూడా ఇంక్రీజ్ చేయడానికి, ఇక్కడ పర్పస్ సెక్స్ రేషియో కూడా ఇంక్రీజ్ చేయడానికని గుర్తుంచుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాసుకోండి, సెక్స్ రేషియో ఇంక్రీజ్ చేసుకోవడం. డన్. నెక్స్ట్ హృదయ్ స్కీమ్ 21st January 2015 మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఇటువంటి స్కీమ్స్ని మినిస్ట్రీ పక్కా అడుగుతాడు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ప్రిజర్వ్ హెరిటేజ్ క్యారెక్టర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సింపుల్గా చెప్పాలంటే అర్బన్ సిటీస్ని, హెరిటేజ్ సిటీస్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి, డెవలప్ చేయడానికి హృదయ్ స్కీమ్ వచ్చింది. ఓకేనా, మెయిన్గా ఇది మినిస్ట్రీ గుర్తుంచుకోండి. డేట్స్ అంత అవసరం లేదు, పోను ఒకటే ఇయర్లో 2-3 స్కీమ్స్ ఇచ్చినప్పుడు డేట్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తే కానీ ఇయర్ అయితే పక్క గుర్తుంచుకోండి. మినిస్ట్రీ దేని కిందకి వస్తుందో గుర్తుంచుకోండి. సింపుల్గా ఆ స్కీమ్ అనేది ఏమేంటి సింపుల్గా గుర్తుంచుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. నేను ఏదైనా స్కీమ్ గురించి డీటెయిల్గా గుర్తుంచుకోవాలనుకుంటే అవసరం అనిపిస్తే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తూ ఉంటే టైంలో అవే గుర్తుంచుకుని సరిపోతుంది. పిఎం ముద్రా యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా, ఎందుకంటే మనకు మొన్న మిస్ అయింది గ్రూప్ 3లో. ఈసారి గ్రూప్ 2లో ముద్రా యోజన గురించి పక్కా వస్తాయి. ఎందుకంటే ఎంఎస్ఎంఈ అనేది ఆల్మోస్ట్ 30% ఆఫ్ జీడిపి మనకు షేర్ ఉంటుంది. 30% ఆఫ్ జీడిపి ఎంఎస్ఎంఈ సెక్టర్, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఉంటాయి కదా ఇండస్ట్రీస్, వీటి గురించి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ గురించి ఇది ఏంటంటే శిశు 50K 50,000 వరకు రుణాన్ని ఇస్తుంది. కిషోర్ 50K to 5 lakh వరకు రుణాన్ని అందిస్తుంది. తరుణ్ 10 lakh వరకు. అయితే మొన్న బడ్జెట్లో ఏం చేశారంటే 10 lakని 20 lakh వరకు ఇంక్రీజ్ చేశారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 20 lakh వరకు ఇంక్రీజ్ చేశారు. 20 lakh వరకు ఇంక్రీజ్ చేసిన ఎవరికి, అందరికి కాదండి. 10 lakh ఇవన్నీ ఉన్న ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళు, రీపేమెంట్ సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళకు 20 lakhs ఇస్తారు. 10 to 20 ఇంక్రీజ్ చేసిరని మీరు గుర్తుంచుకోకండి. 10 to 20 ఇంక్రీజ్ చేశారు. ఎవరికి, ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళు, సక్సెస్ఫుల్గా రీపేమెంట్ చేసిన వాళ్ళు, మళ్ళీ లోన్ తిరిగి కట్టిన వాళ్ళకి ఈ 20 lakh వరకు ఇస్తారు. ఓకేనా, 20 lakh వరకు ఇస్తారు. తరుణ్ అనేది హైయెస్ట్ 10 lakh ఉండేది, 20 lakh ఇంక్రీజ్ చేసారు. ఓకేనా, రీపేమెంట్ చేసిన వాళ్ళకి అది వర్తిస్తుంది. నెక్స్ట్ ఉజాలా యోజన 1st May 2015 ఇది సమ్మర్లో, డీప్ సమ్మర్లో తీసుకొచ్చారు. దేనికోసం అంటే ఎల్ఈడి బల్బ్స్. అప్పుడు మనకు పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో మనం ఏసీలు వేస్తాం, ఫ్యాన్స్ వేస్తాం కదా, అట్లా గుర్తుంచుకోండి. మే అని గుర్తుంటే సింపుల్గా 2015. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండి, మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గుర్తుంచుకోండి. రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్, ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఏరియా, కొంచెం మంచిగా చూసుకోండి. పునరుద్ధరక శక్తి శాఖ అని అంటారు కదా, అవి అటు ఇటు ఇంటర్చేంజ్ అవుతుంటే గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ పవర్. ప్రమోట్ ది ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ ఎనర్జీ, ఎల్ఈడి బల్బ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, సింపుల్గా గుర్తుంచుకోండి. అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అండ్ ఇంకో నెక్స్ట్ స్లైడ్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ 3 కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇక్కడ 2 అటల్ పెన్షన్ యోజన.
ఈ 3 స్కీమ్స్ తర్వాత స్లైడ్లో ఒక స్కీమ్, ఈ స్లైడ్లో 2 స్కీమ్స్ 9th May 2015, 9th May 2015, 9th May 2015. ఇక్కడ మే అని గుర్తుంచడానికి మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నా. మేలో ఎక్కువ ఎండలు ఉంటాయి, వడదెబ్బ తగిలే సన్ స్ట్రోక్ అంటే తగిలే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి బీమా అని పెన్షన్ స్కీమ్స్ అనేటివి గుర్తుంచుకోండి. ఓకేనా. అటల్ పెన్షన్ స్కీమ్ ఏమో మనకు 18 to 40, ఇది గుర్తుంచుకోండి, ఏజ్ 18 to 40. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇదేంటిది 18 to 50. ఓకేనా. ఇక్కడ నేను క్లియర్గా పెన్షన్ అమౌంట్ ఎంత ఇస్తారు ఇక్కడ ఏంటంటే ఇది మంత్లీ మనకు అమౌంట్ 1000 రూపీస్ నుంచి 5000 వరకు మనకు ప్రొవైడ్ చేస్తారు అటల్ పెన్షన్ యోజన అయితే. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో అయితేనేమో 2 lakh రూపీస్ ఫర్ డెత్, చనిపోతే 2 lakhs ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఇది ప్రీమియం ఇచ్చిన 330 రూపీస్ అని ఒకసారి క్లియర్గా పాస్ చేసుకొని చూడండి. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వీడియో లెంత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఇది కూడా May 9th ఇంతమంది చెప్పిన. ఇక్కడ ఏంటంటే 2 lakhs ఫర్ యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ డెత్కి 2 lakhs. డిసేబిలిటీ, పర్మనెంట్ డిసేబిలిటీ అంటే రెండు కళ్ళు పోయినా, ఒక లెగ్ పోయి ఒక కన్ను పోయినా, ఒక హ్యాండ్ పోయి ఒక కన్ను పోయినా, ఇట్లా పోతే దాన్ని పర్మనెంట్ డిసేబిలిటీ అంటున్నట్టు. అటువంటి వీటికి 2 lakhs ఇస్తారు. కానీ పర్మనెంట్ డిసేబిలిటీ కాకుండా జనరల్గా పార్షియల్ డిసేబిలిటీ ఉంటే, అంటే ఒకటే కన్ను పోయి ఒక లెగ్ పోయి, ఒక్క కన్ను ఒక్క లెగ్ అంటే ఫుల్ డిసేబిలిటీ అంటారు. కానీ ఒక్క కన్ను పోయినా ఒక్క లెగ్ పోయినా అటువంటి సిచ్యువేషన్లో మనకు 1 lakh ప్రొవైడ్ చేస్తారంట. ఇది గుర్తుంచుకోండి. ప్రీమియం 20 రూపీస్ అని ఉంది, కొన్నిట్లలో 12 రూపీస్ ఉంది. యాక్చువల్గా అయితే ఇది అఫీషియల్ సైజ్లో ప్రీమియం 20 రూపీస్ అని మెన్షన్ చేసిందండి, ఒకసారి చూసుకోండి. స్మార్ట్ సిటీ స్కీమ్ 25th June 2015, 25th June. ఇది మనకు వర్షాలు స్టార్ట్ అయ్యే టైము 25th June, మనకు జూన్ ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అవుతాయి కదా. సో అప్పుడు ఫుల్ వర్షాలు పడి మొత్తం సిటీలు మొత్తం మునిగిపోతాయి కదా, అట్లా గుర్తుంచుకోండి జూన్ అని. ఓకేనా. సిటీలు మునిగి అంటే మనకు అర్బన్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, హైదరాబాద్లో, కర్ణాటకలో, చెన్నైలో. సో అట్లా మీరు స్మార్ట్ సిటీ అంటే ఏంటిది, మనకు అన్ని ఎమ్యూనిటీస్ మంచిగా ఉండాలి. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ సిటీస్, ప్రొవైడ్ ఎఫిషియంట్ సర్వీసెస్ అండ్ క్రియేట్ ఏ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయకుండా రెన్యూవబుల్ సోర్సెస్ని యూజ్ చేసుకుంటూ మనము ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేయాలి సిటీస్లో అని చెప్పేసి మెయిన్ ఏమో ఇది జూన్ అని గుర్తుంచుకోవడానికి ఒక ట్రిక్ చెప్పి అంతే. మీకు ఇంకేమైనా మంచిగా గుర్తుండే ట్రిక్స్ ఉంటే అవి గుర్తుంచుకోండి, జనరల్గా చెప్తున్నా. అమృత్ ప్లాన్ ఇది కూడా 25th June 2015, ఇవి రెండు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. 25th June 2015 ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, పైనది కూడా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంటే, రెండు సేమ్. ఓకే. డెవలపింగ్ ఆల్ బేసిక్ కమ్యూనిటీస్ ఇన్ మోర్ దెన్ 500 cities. ఓకేనా. ఇవి రెండు ఒకటిసారి లాంచ్ చేశారు. మోర్ దెన్ 500 cities బేసిక్ కమ్యూనిటీస్, బేసిక్ అవసరాలు ఏముంటాయి, డ్రైనేజ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇటువంటి అన్నట్టు, అవన్నీ సెట్ చేయడానికి. నెక్స్ట్ నేను చాలా స్కీమ్స్ చాలా రీసెర్చ్ చేసేసి నేను పర్సనల్గా ఏ నోట్స్ ఉంటుందో దాంట్లో నేను 2 సంవత్సరాల నుంచి రాసుకున్న నోట్స్లు కూడా తీసి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. మంచి యూజ్ అవుతుంది మీకు, ఒకటే వీడియోలో మీకు మొత్తం కవర్ అయిపోతాయి. మీరు అక్కడిక్కడ వెతుక్కోవడం, ఆ స్కీమ్ల గురించి ఒక్కొక్క పెద్ద బుక్కులు చదవడం అదంత పెద్ద ప్రాబ్లం కాకుండా ఉండాలని చెప్పేసి నేను ఇట్లా స్లైడ్స్ లాగా తీసుకొచ్చిన. సింపుల్గా ఎగ్జామ్ ముందట వెళ్తున్నప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేసేసి ఇయర్ ప్లస్ మినిస్ట్రీ ఎక్కడ వచ్చిందో సింపుల్గా చూసుకుంటే, ఆ స్కీమ్ ఏంటంటే మీరు ఇన్ని రోజుల నుంచి చదువుతున్నారు కాబట్టి ఆ స్కీమ్ ఏంటో మీకు ఈజీగా తెలుస్తుంది. కానీ ఇయర్ ఆఫ్ లాంచ్ ఒకటి, మినిస్ట్రీ ఏంటనేది ఒకసారి చూసుకోవచ్చు, మీకు యూస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా. 1-2 సార్లు చూడండి ఈ వీడియోని, చూస్తే మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. డిజిటల్ ఇండియా మిషన్ వెరీ ఇంపార్టెంట్. 2nd July 2015 డిజిటల్ ఇండియా ఎప్పుడు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కమ్యూనికేషన్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. పర్పస్ మేకింగ్ ఆల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎలక్ట్రానికల్లీ అవైలబుల్ టు పబ్లిక్, అంతా డిజిటలైజ్ చేయడం కోసం. స్కిల్ ఇండియా మిషన్ 15th July, డిజిటల్ ఇండియా వచ్చింది కదా, దానికి స్కిల్ కావాలి కదా మెయింటైన్ చేయాలంటే. అలాగా డిజిటల్ ఇండియా తర్వాత 15th July రోజు వచ్చింది మనకు స్కిల్ ఇండియా మిషన్ అని గుర్తుంచుకోండి. కానీ 2015 అని ఇవ్వలేదు, ఇది 2015. ఓకే, ఇది కూడా 2015. డన్, క్లియర్ కదా. ఇది స్కిల్ ఇండియా మిషన్ 2015, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ యూత్. ఓకే, డన్. ఫేమ్ ఇండియా అనేది ఏంటంటే మనకు 2 phases తీసుకొచ్చారండి. 2015 నుంచి 2019 వరకు ఫేమ్ ఇండియా 1, తర్వాత ఫేమ్ ఇండియా 2.0 తీసుకొచ్చారు. ఫేమ్ ఇండియా 2.0 అది 2019 నుంచి 22 మధ్యలో తీసుకొచ్చారు. 2019 నుంచి 22 మధ్యలో తీసుకొచ్చారు. April 2015 మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, ఇటువంటి స్కీమ్స్ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అయితే ఎందుకు, టు ఎంకరేజ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్
ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ పర్చేస్ బై ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే సబ్సిడీ ఇస్తారు అన్నట్టు. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే ఇప్పుడు ఓలా బైకే ఉంది, ఓలా బైక్ కొనుక్కున్నందుకు గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇచ్చేసరికి మనకు ఆ వాళ్ళ ఒరిజినల్ ప్రైస్ కంటే మనకి 20,000 25,000 తగ్గుతుంది అంటే ఓలా కానీ ఏ ఎలక్ట్రిక్ బైక్లు కొన్నా. సో అటువంటి స్కీమ్ దేనివల్ల ఫేమ్ ఇండియా స్కీమ్ తోటి వచ్చింది అన్నట్టు. ఓకేనా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు రీసెంట్గా కొత్త స్కీమ్ వచ్చింది, అది మనం ముందు వీడియోలో చూద్దాం. ఓకేనా, తర్వాత వీడియోలో క్లియర్గా చూద్దాం. నెక్స్ట్ 2 ఫేజ్లు ఉండే కదా. పిఎం కృషి సించాయ్ యోజన, ఇది ఇరిగేషన్ గురించి అండి. పిఎం కృషి సించాయ్ యోజన 1 జూలై 2015 రెయిన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చిందని గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఇది మొన్న క్వశ్చన్ కూడా అడిగాడు. పిఎం కృషి సించాయ్ యోజన గురించి మొన్న గ్రూప్ 3లో క్వశ్చన్ వచ్చింది. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయని కూడా అడిగాడు. 4 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో 2 స్కీమ్స్ ఉన్నవి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఒకటి, హర్ ఖేత్ కో పానీ హ్యాజ్ ఏ 4 సబ్ కాంపోనెంట్. హర్ ఖేత్ కో పానీ దాంట్లో ఒక 4 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఇదే ఇచ్చాడు క్వశ్చన్, ఒకసారి చూసుకోండి క్లియర్గా. సిఏడి అంటే ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పేసి సిఏడి అని పెట్టిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో వచ్చింది. ఓకేనా, తర్వాత వాటర్ మేనేజ్మెంట్ గురించి, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేయడం, సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ అంటే తెలుసు కదా, డ్రిప్ ఇరిగేషన్ అటువంటి యూజ్ చేసుకోవడం, రిపేర్ అండ్ రినోవేషన్ అండ్ రిస్టోరేషన్. 4 ఏంటి, సిఏడి కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ ఒకటి, సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ ఒకటి, రిపేర్ రినోవేషన్ రిస్టోరేషన్, RRR. ఓకేనా, రిపేర్ రినోవేషన్ రెస్టోరేషన్. ఎందుకంటే ఈ స్కీమ్ గురించి మనకు సర్వేలో, ఇండియన్ ఎకనామిక్ సర్వేలో ఎక్కువగా మెన్షన్ చేశాడు. ఒక 2-3 పేజీల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి దీని గురించి క్వశ్చన్ వచ్చింది. గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా ఈ స్కీమ్ యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ సబ్ కాంపోనెంట్ అన్నట్టు. ఓకే, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 5th నవంబర్ 2015 మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకేనా, మన ఇళ్లలో ఐడియల్గా ఉన్న గోల్డ్ని దాని సర్క్యులేషన్కి తీసుకొస్తే ఎంతో కొంత ఎకనమీ పరంగా యూజ్ అవుతుందని చెప్పేసిన స్కీమ్ అండి ఇది. నెక్స్ట్ ఉదయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 20th నవంబర్ 2015 నవంబర్లో తీసుకురావడానికి ఏంటంటే అప్పుడు వింటర్ ఉంటుంది. ఉదయ్ అంటే డిస్కమ్స్. మెయిన్ రీజన్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకి వస్తుంది. పర్పస్ ఏంటి, రెస్క్యూ డిస్కమ్స్ అంటే అప్పులలో కూరుకుపోయిన డిస్కమ్స్ని, ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో, వీటితో ఏంటంటే మొత్తం అప్పులలో కూరుకుపోయినాయి, వీటిని బయటకు తీసుకురావడానికి ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ చేసిన కొద్దీ వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు మనకు జీడిపిలో అప్పు తీసుకొచ్చేది కూడా వాళ్ళకు కొంచెం బెనిఫిట్. స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ అప్పు కూడా తీసుకోవడానికి కూడా ఏంటంటే కొంచెం టైం ఎక్కువ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపిలో 3% ఉందనుకోండి మనం అప్పు తీసుకొచ్చేది, FRBM యాక్ట్ ప్రకారం స్టేట్స్కి దాన్ని 3.5 చేయడం, అలాగా మెసులుబాటు కూడా కల్పించింది ఉదయ్ స్కీమ్ తోటి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కమ్స్ని బయటకు తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. స్టార్ట్అప్ ఇండియా 16th జనవరి 2016. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రమోట్ న్యూ ఎంటర్ప్రైజెస్ అంటే కొత్తగా ఎవరన్నా ఇప్పుడు మంచి ఐడియాస్ ఉండి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంకరేజ్ చేయడానికి, స్టార్టింగ్లో వాళ్ళకి ట్యాక్సులు కావచ్చు, సబ్సిడీలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ స్టార్ట్అప్ ఇండియా కిందకి వస్తాయి. పిఎం ఫసల్ బీమా యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసుకుంది. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫసల్ బీమా యోజన కిందికి తెలంగాణ గవర్నమెంట్ లేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2% ఫర్ ఖరీఫ్. వానాకాలంకి ఏమో 2% అండి ప్రీమియం, 1.5% ఫర్ రబీ. ఓకేనా, ఏసంగికి 1.5%, 5% ఫర్ హార్టికల్చర్ క్రాప్స్. ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. సేతు భారతం యోజన 4th March 2016 మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ దగ్గర మనము గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ట్రైన్ వస్తున్న టైంలో గేట్లు వేస్తారు కదా, అట్లా అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ట్రాక్ కిందికి వెళ్ళి ఆ ట్రాక్ మీదకి వెళ్ళి అండర్ ట్రాక్ కావచ్చు, ఓవర్ ద ట్రాక్ కావచ్చు, మనకు బ్రిడ్జ్లు కట్టాలి, అండర్ గ్రౌండ్ నుంచి కూడా కట్టాలి. అట్లా కడితే ఏంటంటే మనకు వెయిటింగ్ టైం అనేది ఉండదు. సో మనకు టైం ఏం వేస్ట్ కాదని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమ్ అది. ఓకే, స్టాండప్ ఇండియా స్కీమ్ పేరు స్టాండప్ ఇండియా. ఇంతకుముందు స్టాండప్ ఇండియా ఏంటంటే 5th April 2016 వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లోన్ అప్ టు 10 lakh to 1 crore వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లిమిట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లోన్ అప్ టు 10 lakh to 1 crore ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కంపెనీస్ టు SC/ST విమెన్ ఎంటర్ప్రైజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్.
కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓబీసీ ఇచ్చిండు అనుకో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం కరెక్ట్గా చూడండి. స్టాండప్ ఇండియాలో ఎస్సీ ఎస్టీ విమెన్ ఎంటర్ప్రైజెస్కి 10 lakh నుంచి 1 crore వరకు. ఓకే. గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ 14 to 24th April 2016 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే విలేజెస్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. ఓకేనా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఆడ తీసుకొచ్చిన, ఒకసారి నార్మల్గా టైం చేసుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఉజావాలా ప్లాన్. ఓకేనా, ఇది దేనికి? ఎల్పిజి గురించి. ఓకేనా, 1st May 2016 అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1st May 2016 మే సమ్మర్లో మనం ఇప్పుడు కట్టెల పొయ్యి పెడితే ఎట్లుంటుంది? సమ్మర్లో ఆల్రెడీ బయట నుంచి వేడి ఉంటుంది, మనకు మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టేసరికి మనకు అక్కడ అంటే మనకు ఆ వేడిని భరించలేము, మనం అక్కడ ఉండలేం కాబట్టి. సో మే సమ్మర్లో తీసుకొచ్చారు కాబట్టి సింపుల్గా గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను ట్రిక్. అప్పుడు ఎల్పిజి అయితే మనకు అంత వేడి ఉండదు కదా, ఇంట్లో ఉండి కూడా మనం కుక్ చేసుకోవచ్చు కదా, అట్లా గుర్తుంచుకోండి మే అని. నమామి గంగే యోజన, ఇదేంటే క్లీన్ గంగా గురించి. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ అండ్ రివర్ డెవలప్మెంట్, గంగా రిజ్యూనేషన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పిఎం మాతృత్వ వందన యోజన. పిఎం మాతృత్వ వందన యోజన ఇయర్ ఆఫ్ లాంచ్ 1st January 2017 అండి. ఇది 12th 5-year ప్లాన్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఏంది? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సింపుల్, ఈజీ, ఎవరైనా పెట్టగలుగుతారు. ఇది పర్పస్. ఇప్పుడు ఈ పిఎం మాతృత్వ వందన యోజనని మిషన్ శక్తిలో కూడా కలిపిర్రు. ఓకేనా, దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ చైల్డ్కి 5,000 ఇవ్వడము, సెకండ్ చైల్డ్కి 6,000. ఆమె గర్ల్ అయితే 6,000 ఇచ్చే స్కీమ్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం పని చేయరు కాబట్టి, అంటే వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితులు ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ అనేది, వేజ్ అనేది పోతుంది. సో హెల్ప్ఫుల్గా ఉండాలి ఎంతో కొంత అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్. దీన్ని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ తోటి కలిపి చదువుకోండి, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దీనికి అడిషన్గా యాడ్ చేసేసి మనకు డబ్బులు ఇస్తుంటుంది అన్నట్టు, 12,000 13,000 అని. ఓకేనా, నెక్స్ట్ ఉడాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఉడే దేశ్ కా హమ్ నాగరిక్ అనేది ఏంటంటే మనకు రిమోట్ ఏరియాస్ అయితే ఏవేవి ఉంటాయో, అంటే ఇక్కడ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇటువంటి ఏరియాస్లో ఏంటంటే మనకు ఫ్లైట్ కనెక్టివిటీ, ఏరోప్లేన్స్ కనెక్టివిటీ అనేది తక్కువ ఉంది. సో వీటిని కనెక్ట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిందే ఉడాన్ స్కీమ్. ఓకేనా, మాన్యుమెంట్ మిత్ర అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక మినిస్ట్రీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ గోబర్ధన్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇయర్ ఆఫ్ లాంచ్ April 2018. డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి, మినిస్ట్రీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే ఛాన్స్ ఉంది, మంచిగా గుర్తుంచుకోండి. ఓకేనా, గోబర్ధన్ అంటే ఇప్పుడు చెత్త చెదారం ఇవ్వటి మనం ఆర్గానిక్ వేస్ట్, ఇప్పుడు కౌ డంగ్ ఇవన్నీ మనం ఊర్లలో వేస్ట్ చేస్తాం కదా, వాటి నుంచి మనము ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడము, ఓకేనా, పవర్ని ప్రొడ్యూస్ చేయడాన్ని గోబర్ధన్ స్కీము. గోబర్ధన్ పోర్టల్ కూడా ఉందండి. ఓకేనా, అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ అని తీసుకోవచ్చు. అండర్ స్వచ్ఛ భారత్ కాంపోనెంట్ గ్రామీణ్స్ టు పాజిటివ్లీ ఇంపాక్ట్ విలేజ్ క్లీన్లీనెస్ అండ్ జనరేట్ వెల్త్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ ద క్యాటిల్ అండ్ ఆర్గానిక్ వేస్టేజ్ నుంచి పవర్ని జనరేట్ చేయడము. ఓకేనా, ఇది గ్రామీణ్ కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అని గుర్తుండిపోతుంది మీకు. ఓకేనా, పిఎం వందన్ వికాస్ యోజన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. ఇక్కడ చూడండి, పిఎం వందన్ యోజన అంటే మనం మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కిందకి వస్తుందేమో అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. వందన్ వికాస్ యోజన అంటే ఇది ఏంటంటే ట్రైబల్ గురించి వచ్చిన స్కీమ్. 2018 14th April. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. ఓకేనా, ట్రైఫెడ్ కూడా నోడల్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది నేషనల్ లెవెల్లో. ట్రైఫెడ్ కూడా నోడల్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఇట్ సీక్స్ టు ఇంప్రూవ్ ట్రైబల్ ఇన్కమ్స్ త్రూ ద వాల్యూ అడిషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ట్రైబల్స్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఫారెస్ట్లో ఏర్కొచ్చిన ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ అవ్వచ్చు, వాటికి వాల్యూ అడిషన్, మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయడమే పిఎం వందన్ వికాస్ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ట్రైబల్ గురించి, ఎస్సీ ఎస్టీస్ గురించి ఏమైనా స్కీమ్స్ ఉంటే మాత్రం మనకు పక్కా వస్తుంది. సొసైటీలో వస్తుంది, ఎకానమీలో వస్తుంది, ఫస్ట్ పేపర్లో రావచ్చు, సెకండ్ పేపర్లో రావచ్చు, అన్ని పేపర్లో ఛాన్సెస్ ఉన్న ఏకైక స్కీమ్స్ ఎస్సీ ఎస్టీ ట్రైబల్ గురించి ఉన్న స్కీమ్స్ పక్క. ఈ వల్నరబుల్ గ్రూప్స్, చిల్డ్రన్ కావచ్చు, విమెన్ కావచ్చు, అటువంటి మీరు స్ట్రెచ్ చేసి మినిస్ట్రీ ఏంటి ఎప్పుడు లాంచ్ చేసారో మీరు కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఆయుష్మాన్ భారత్ 23rd September 2018 జార్ఖండ్ రాంచీలో లాంచ్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అనేది ఏంటంటే మనకు 2017లో మనకు హెల్త్ యాక్ట్ వచ్చింది, తర్వాత తీసుకొచ్చిందే ఇది.
ఓకేనా. తర్వాత ఆయుష్మాన్ భారత్ అని వచ్చింది, 17లో యాక్ట్ వచ్చింది కాబట్టి తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సింపుల్గా గుర్తుంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హెల్త్ కేర్ ఎంత 5 lakhs, 5 lakhs ఫర్ పర్సన్ అని ఇచ్చిన అనుకో స్టేట్మెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. 5 lakhs ఫర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మొత్తానికి 5 lakhs, వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజింగ్ ఏరియా ఇది. సింపుల్గా 5 lakhs ఫర్ పర్సన్ అన్నాడు అనుకో కన్ఫ్యూజ్ అయిపోతుంది. సెకండరీ అండ్ టెర్షరీ కేర్, రెండవసారి మూడవసారి కేర్, ఓకేనా, అది గుర్తుంచుకోండి. హాస్పిటలైజేషన్ అయినప్పుడు సెకండరీ టెర్షరీ గురించి ఇది చూస్తుంది. 12 crore పూర్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీస్, ఓకేనా. దీన్ని దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే సోషల్ ఎకనామిక్, ఇప్పుడు 2011 సెన్సెస్ ఉంటాయి కదా, ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని ఇది స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. 12 crore పూర్ అండ్ వల్నరబుల్ ఫ్యామిలీస్ అంటే ఇది వరల్డ్ మొత్తంలోనే పెద్ద ప్లాన్ అన్నట్టు. ఇప్పటివరకు ఇంత పెద్ద ప్లాన్ హెల్త్ కేర్ సెక్టర్లో తీసుకొచ్చిన కంట్రీ ఏది లేదు, ఓకేనా. అంటే ఆల్మోస్ట్ 50 crore దాటుతారు అన్నట్టు. 12 crore ఫ్యామిలీస్ అంటే యావరేజ్గా ఒక ఫ్యామిలీకి 4 to 5 persons వేసుకున్న 50 crore దాటిన స్కీమ్ అన్నట్టు, అంత పెద్ద స్కీమ్. చాలా కంట్రీస్కి పాపులేషనే 15 కోట్లు 20 కోట్లు లేదు, చాలా కంట్రీస్. ఓకే, నెక్స్ట్ పిఎం కుసుమ్. పిఎం కుసుమ్ దాని ఫుల్ ఫామ్ ఏంది? ప్రధానమంత్రి, సింపుల్ పిఎం. పిఎం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్, ఓకేనా. ఇయర్ ఆఫ్ లాంచ్ మార్చ్ 2019, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, పర్పస్ అగ్రికల్చర్. దేనికోసం తీసుకొచ్చిన? అగ్రికల్చర్, ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ వాటర్ పంప్స్. అంటే ఇప్పుడు ఏంటి, మన ఇప్పుడు పొలాల దగ్గర ఏంటంటే మనకు మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకి మనం ఎలక్ట్రిసిటీ మనకు మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. అక్కడనే ఒక సోలార్ది ప్యానెల్ పెట్టేసి అక్కడ నుంచి మనం ఎనర్జీ మనమే ప్రొడ్యూస్ చేసుకుని మోటార్కి కనెక్షన్ ఇచ్చుకోవడం అన్నట్టు. పిఎం కుసుమ్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019 ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ. పిఎం కిసాన్ సమాన్ నిధి, ఇక్కడ జిసాన్ అని పడిందండి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. పిఎం కిసాన్, ఓకేనా. పిఎం కిసాన్, ఇక్కడ పిఎం కిసాన్ అండి, ఓకేనా, జిసాన్ అని పడింది. పిఎం కిసాన్ సమాన్ నిధి 24th February 2019, ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, మళ్ళీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, ఇక్కడ మీరు మా పక్క గుర్తుంచుకోవాల్సిందే మినిస్ట్రీస్. ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే పిఎం కిసాన్, ఈ స్కీమ్ పేరు ఏంటిది? పిఎం కిసాన్ స్కీము. ఇప్పుడు మన ఇళ్ళల్లో అందరికి భూమి ఒకప్పుడు స్టార్టింగ్లో ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే 2 hectares లోపల ఉన్న వాళ్ళకి ఈ 6,000 3 installmentsలో వేసేవాళ్ళు డబ్బులు, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే లిమిట్ తీసేసారు, 2 hectares కాదు. 2 hectares ఏంటంటే మార్జినల్ అండ్ స్మాల్, ఉప్పు అంతా చిన్న రైతులు ఉంటాయి కదా వాళ్ళకి పడేది ఫస్ట్ 2 hectares అంటే అది. అయితే ఇప్పుడు ఆ లిమిట్ తీసేసి భూమి ఎంత అని ఉండని, వాడికి 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, 30 ఎకరాలు ఉండని, 40 ఎకరాలు ఉండని, వాడికి 6,000 పడుతుంది, ఓకేనా. కానీ స్కీమ్ స్టార్టింగ్లో 2 hectares లోపలనే ఉండే, ఇప్పుడు దాన్ని తీసేసారు, ఓకేనా. జల్ జీవన్ మిషన్, జల్ జీవన్ మిషన్ August 15, 2019, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, రూరల్ డెవలప్మెంట్, ట్యాప్ వాటర్ కనెక్టివిటీ, ఎవ్రీ హౌస్ హోల్డ్కి ట్యాప్ వాటర్ అంటే కుళాయి వాటర్ 2024 వరకు అందాలని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమ్, ఓకే. నెక్స్ట్ పిఎం కిసాన్ మన్ధన్ యోజన, పిఎం కిసాన్ మన్ధన్ యోజన, పిఎం కేఎంవై అంటారు దీన్ని. ఇది 2019లో వచ్చిందండి, 2019లో వచ్చింది. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్చ్ 2019లో కుసుమ్ వచ్చింది, ఓకేనా. మార్చ్ 2019లో కుసుమ్ వచ్చింది. తర్వాత పిఎం కిసాన్ కూడా 2019లో వచ్చింది, పిఎం కిసాన్ కూడా 2019లో వచ్చింది. ఎందుకంటే మనకు ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఎలక్షన్స్ ముందు 2019లో తీసుకొచ్చారు. అదే తెలంగాణ గవర్నమెంట్ 2018లో ఎలక్షన్స్ అయినాయి. 2018లో మనకు కూడా రైతు బంధు అనే ఒక స్కీమ్ వచ్చింది, ఐడియా ఉందనుకుంటాం మీ అందరికి. మేలో 2018 మేలో రైతు బంధు వచ్చింది. రైతు బంధు తర్వాత రైతు బీమా వచ్చింది, ఒక 3-4 నెలలు ఆగి 8 నెలలకు 8th monthలో అనుకుంటా 2018 రైతు బీమా వచ్చింది. ఇట్లా మీకు కంపేర్ చేసుకుంటా అంటే స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు, ఎలక్షన్స్ ముందట యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చారని గుర్తుంచుకోండి. 2019లో ఎలక్షన్స్ అయినవి సెంట్రల్గా, అంటే ఇండియా మొత్తము ఎంపీ ఎలక్షన్స్ అయినవి కాబట్టి లోక్సభకి. సో అప్పుడు వచ్చింది స్కీమ్ 2019. అది తెలంగాణ గవర్నమెంట్కి మనకు ప్రీ ఎలక్షన్స్ అయినాయి అప్పుడు 2018లో, అప్పుడు అందుకే మేలో తీసుకొచ్చారు రైతు బంధు అనేది. దాన్ని బేస్ చేసుకుని మీరు గుర్తుంచుకుంటే మీరు మర్చిపోయే ఛాన్సెసే ఉండవి, ఓకేనా. నెక్స్ట్ పిఎం కిసాన్ మన్ధన్ యోజన అన్న కదా, ఇదేంటంటే ఇంతకుముందు మనం ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఎట్లనో
రైతులకు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ లాగండి సింపుల్గా. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ పెన్షన్ బెనిఫిట్స్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ అంటే ఉపాంత చిన్న రైతులకి, అంటే 2 hectares బిలో ఉన్న రైతులకంట 18 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఓకేనా, ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే వాళ్ళకి తర్వాత ఏం చేస్తారు, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ రైతులు ఎవరైతే 18 to 40 years మధ్యలో ఉన్న రైతులు ఎలిజిబుల్ దీనికి, వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఒక 1000 రూపీస్ ఇట్లా పే చేసుకుంటూ వెళ్తే 60 years వచ్చిన తర్వాతనంట వాళ్ళకు మంత్లీ 3000 ఇస్తారంట. మంత్లీ 3000 ఒక పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, గుర్తుంచుకోండి. 2019లో వచ్చింది, ఇవన్నీ 2019లో వచ్చినాయి. ఈ రైతుల గురించి గుర్తుంచుకోండి. అటల్ భూజల్ యోజన 25th December 2019, 25th December 2019 మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గ్రౌండ్ వాటర్ రిస్టోరేషన్ గురించి. దీనికి వరల్డ్ బ్యాంక్ ఏ బ్యాంక్ ఫండ్ చేసిందని అడగొచ్చు. మొన్న ఫ్లోరోసిస్ గురించి ఏది ఫండ్ చేసిందని, యూనిసెఫ్ అది అక్కడ ఆన్సరు. ఇక్కడ కూడా అటల్ భూజల యోజనకి ఎవరు ఫండింగ్ చేసిర్రు అని చెప్పేసి అడిగితే వరల్డ్ బ్యాంక్ గుర్తుంచుకోండి, ఒక 50% వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేసింది. ఓకేనా. శ్రేయస్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. శ్రేయస్ స్కీమ్ అంటే స్కీమ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ అప్రెంటిస్షిప్ అండ్ స్కిల్స్ అని ఉంది ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అనగానే మనం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకుంటాం. ఓకేనా. హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేశారు ఈ మధ్యలో, మీకు తెలుసు అనుకుంటా. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండి, గుర్తుంచుకోండి. 2019లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మినిస్ట్రీ ఎందుకోసము అది అంటే ఎస్సీలు ఓబీసీలు వీళ్ళు ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్, వాళ్ళు ఎకనామికల్గా వీకల్గా ఉన్నోళ్ళు, అంటే ఈ పర్టికులర్ ఎస్సీలలో ఓబీసీలలో వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎడ్యుకేషన్లో కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో కావచ్చు, కావాల్సిన దానికి హెల్ప్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ కోచింగ్ కోసం. ఓకే, ఇప్పటికే వీడియో లెంతీ అయింది. ఇప్పుడు నేను 2014 నుంచి 2019 వరకు మొత్తం స్కీమ్స్, మినిస్ట్రీ అన్ని కవర్ చేసిన. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో 2020 నుంచి స్టార్ట్ అవుతాయి అండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్ కాబట్టి అవి ఎక్కువ అడుగుతాడు. ఇవేమో మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఛాన్సర్ ఉన్నాయి. ఏంటి అంటే ఇవి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పినవి 2020 కూడా కొంచెం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే స్కీమ్స్ కాంపోనెంట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అది రీసెంట్ స్కీమ్స్ కాబట్టి ఆ స్కీమ్స్ గురించి కొంచెం డెప్త్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని మీద ఇంకెక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తూ మీకు మంచిగా చెప్తాను. రీసెంట్ స్కీమ్స్ నుంచి మనం కొంచెం డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతాయి. ఇవి జస్ట్ ఏంది, ఏ మినిస్ట్రీకి ఎందుకు వచ్చినాయి, ఏ ఇయర్లో లాంచ్ అయింది, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నవి. ఫస్ట్ వీడియో అండి, ఈ వీడియో అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తోటి 2020 నుంచి 24 దాకా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అక్కడక్కడ ఉంటే చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.